ఈరోజు అయితే మన బర్త్డే అండి. రసత్ రోజు పుట్టిన తిథుల ప్రకారం బర్త్డే చేసుకున్నాను. పొద్దున్నే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని షాప్కి అయితే వచ్చేసాను. ఇలా కొత్త బ్యాక్గ్రౌండ్ సెటప్ అయితే చేశాను. దాంతో సరదాగా ఫోటోషూట్ ట్రై చేసి దాని ముందు కేక్ కటింగ్ అయితే చేయించారండి మా వాళ్ళు. కేక్ కటింగ్ అవగానే ఇంటికి వచ్చేసి మా టీం అందరికి నైట్ డిన్నర్ పార్టీ అరేంజ్ చేశానండి. డిన్నర్ అందరూ రెడీ అయిపోయారు పార్టీకి. బిర్యానీ అండ్ కర్రీ అంతా సెటప్ చేసామండి. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి వెయిటింగ్. వాళ్ళు వస్తే ఒక పట్టు పట్టేయడమే. అలా డిన్నర్ కంప్లీట్ చేసేసి సరదాగా కాసేపు అందరం మాట్లాడుకున్నాం. చాలా రోజులైందండి అందరూ ఇలా కలిసి. అందరూ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు మా వాళ్ళు. కేక్ కటింగ్ అయితే ఫుల్ గోల గోల రచ్చ కింద జరిగిందండి. అందరూ కేకలు అరుపులతో విషెస్ చెప్పారు. టైం నైట్ అయితే 11 దాటిందండి. వీళ్ళ గోలకి నన్ను పొద్దున్నకి ఇల్లు ఖాళీ చేసేయమంటారేమని చాలా భయపేసింది నాకు. ఎలాగైతే ఫైనల్గా కేక్ కటింగ్ అది కంప్లీట్ చేసుకుని అందరితో ఫొటోస్ అయితే దిగేశానండి. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండ్ నా ఫోటోగ్రఫీ బిజినెస్లో ఎప్పుడు తోడుండే టీం మెంబర్స్ అండి వీళ్ళందరూ. ఫుడ్ అది హోటల్ నుంచి కాకుండా మా సురేష్ గారిని ప్రిపేర్ చేయమని హెల్ప్ అడిగానండి. ఆయన చేస్తానన్నారు. థ్యాంక్ యూ సురేష్ గారు, ఫుడ్ అది ప్రిపేర్ చేసినందుకు. అలాగే నన్ను విష్ చేసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కస్టమర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఫోన్ కాల్స్, మెసేజెస్ అండ్ స్టేటస్లో విషెస్ తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటికీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.